నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. మాజీ మంత్రి కారుమూరి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కాదన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి. ఈడీ చర్యలకు కులం, కక్ష రంగు పూయడం అర్ధరహితమని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచన పూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగడతాం. ధ్వజమెత్తిన వైసీపీ, బీసీ నేతలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తిరుపతి నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో రద్దీగా ఉండే ప్రముఖ ఆధ్యాత్మిక నగరమని, ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ కు సొంత భవనం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల కొరత కారణంగా పనులు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం చొరవతో అవసరమైన నిధులు సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. సుమారు 2.70 కోట్ల వ్యయంతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఒక మంచి కార్యక్రమం. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మహిళల భద్రత మీద ఎప్పుడు కూడా ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్. ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్ తో హడావుడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అనేది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం. ఈ రోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 SFT తోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈ రోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలోని మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్ గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతో పాటు ఒక వీక్ లోని 2 times ఇక్కడికి సైక్రాటిస్ట్ ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్ గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఏదో పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బల్లలు వేసేయడం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అనేది మాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతో పాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్ గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద, కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సుపరిణామం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి అడిషనల్ ఎస్పీ శ్రీలత గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడే నేను చూసాను ఈ రికార్డ్ అంతా ఎలా ఉంది అని చూస్తే కేసులు కూడా మాక్సిమం తగ్గినాయి. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 94 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 58 కేసెస్ అలాగా మాక్సిమం తగ్గుకుని వచ్చినాయి. అంటే ఓవరాల్ గా మీరు అందరూ కూడా తెలియాలి, స్టేట్ లో కూడా ఈ రోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు కూడా మాక్సిమం తగ్గడం జరిగింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 14% తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయటం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలుగజేయటం, అదే విధంగా పోలీసులకి వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరం కూడా సమిష్టిగా ఒక కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు జిల్లాలోని క్రైమ్ రేటు తగ్గించుకుని ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు ఈ రోజు ప్రత్యేకంగా ఒక మంచి అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సుమారుగా 10,000 మందికి పైగా ఈ రోజు విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. అందులో చూస్తే 4,500 మంది మహిళలు వచ్చారు, అంటే గర్ల్స్ వచ్చారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఈ రోజు
ఈ కూటమి గవర్నమెంట్ మీద నమ్మకంతో, ఎంత నమ్మకంతో టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడికి పంపించారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆ వేదికను కూడా ఉపయోగించుకొని గాంజా నిర్మూలనకి వాళ్ళ చేత కూడా ఒక ప్రమాణం చేయించడం కూడా మంచి పరిణామం కింద భావించాలి. దీంట్లోని అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పోలీస్ వెల్ఫేర్ కి కానీ, పోలీస్ మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందుంటుందని మీ అందరికీ. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు కాదని, గతంలో చేసిన పాపాల ఫలితమేనని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దర్యాప్తును ఎదుర్కోలేక వైసీపీ నేతలు కులం, కక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ చర్యలకు కులం, కక్ష రంగు పూయడం అర్ధరహితమన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మద్యం విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వారి ధోరణి మారలేదని విమర్శించారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు మనం బాగా మాట్లాడుకోవాల్సిన, మన రాష్ట్రం మొత్తం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తి తాలూకు ఈరోజు తాజా పరిణామాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరగని అక్రమం కానివ్వండి, జరగని స్కాములు కానివ్వండి, ఏ విభాగంలోనైనా జరగని స్కాములు కానివ్వండి, ఏ నాయకుడి దగ్గరైనా కూడా జరగని అక్రమాలు కానివ్వండి లేవు. అదే కోణంలోకి మరి మనం ఎప్పటి నుంచో ఈ లిక్కర్ స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో, వారి పరిపాలనలో సాగిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ పట్ల వాళ్ళు తీసుకున్న విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ వాళ్ళ ఏకపక్ష ధోరణి, ఒక మోనార్కిజం ఎలా అయితే వాళ్ళు చూపించారో దాని తాలూకు పరిణామాల తర్వాత ఎలా చోటు చేసుకున్నాయో, వాటి మీద వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు మనం చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మరి సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో ఆయన తీసుకున్న ఈ మంత్రిత్వ శాఖలో ప్రతిదీ ఒక కుంభకోణమే, ప్రతిదీ ఒక స్కామే. పేదలకు పంపించాల్సిన బియ్యం దగ్గర నుంచి, మరి రైతులకు అందించాల్సిన సంక్షేమం దగ్గర నుంచి, ఆఖరికి లిక్కర్ దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మనకి ప్రావీణ్యం మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కారుమూరి నాగేశ్వరరావు గారు యొక్క ఈ విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. కానీ నిన్న మొన్నటి దాకా కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఈ లిక్కర్ పట్ల జరిగిన అవకతవకల గురించి మాట్లాడినా, మనకి జూలైలో ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న స్టాండ్ గురించి మాట్లాడినా, ఈరోజు అన్నిటికీ ఒక తెర దించుతూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలోనే అత్యున్నత విభాగం, ఇది నేర దర్యాప్తులో అత్యున్నత విభాగమైన ఈడీ నిన్న నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అని అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తూ రవాణాలో అత్యంత దారుణమైన స్కామ్కి వాళ్ళు పాల్పడడం. ఏదో ఒక వ్యక్తితో, ఒక ఎక్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కాదు, ఎక్స్ మినిస్టర్ కాదు, యావత్ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క కుంభకోణంలో నిమగ్నం అయిపోయిన పరిస్థితుల్ని ఎండగడుతూ ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే వాళ్ళు బెయిల్ తీసుకోవడం కోసం వెళ్ళినప్పటికీ కూడా అత్యుత్తమమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఒక్క కారుమూరి నాగేశ్వరరావు గారిని కాదు, యావత్ కుటుంబాన్ని, అంటే ఎవరైతే వారి కొడుకు అదేవిధంగా అల్లుడు ఇందులో ఉన్నారో, వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేశారో ఈ స్కామ్ను మొత్తం కూడా, ఈ రవాణాలో జరిగిన అవకతవకలన్నింటినీ ఎవరైతే హ్యాండిల్ చేశారో వారిని, మరీ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళను కూడా, వాళ్ళకు కూడా బెయిల్ లేని పరిస్థితికి సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈడీ అండ్ సుప్రీంకోర్టు, ఈడీ అంటే అత్యుత్తమమైన దర్యాప్తు సంస్థ, ఒక ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేని ఒక ప్రత్యేకమైన విభాగం, అది దానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, అది నేషనల్, మనకి భారతదేశం యొక్క అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఇక మనకి సుప్రీంకోర్టు గురించి చిన్నపిల్లవాడికి కూడా తెలుసు, అత్యుత్తమమైన న్యాయస్థానం. ఇక సుప్రీంకోర్టు తర్వాత దట్ ఈస్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఫర్ ఎనీ ఇండియన్ సిటిజన్.
ఇలాంటి 2 సంస్థలు ఈ యొక్క విషయం పట్ల ఎంతో ఫర్మ్గా ఉంటూ వారికి తగిన శిక్షను వేస్తూ ఈరోజు అటు సుప్రీంకోర్టు వారికి బెయిల్ నిరాకరించింది యావత్ కుటుంబానికి. అదేవిధంగా ఈడీ దానికి తదనుగుణంగా ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన అంటే ఇక్కడ మనం ఓన్ చేసుకుంటున్నామని కాదండి, మన ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుకుంటున్న ప్రజలు, లేదంటే వారికి మద్దతుగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రస్తావిస్తూ చెప్తూ ఉన్నాను నేను. ఇది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ సేమ్ ఏజ్ ఓల్డ్ స్టోరీ, అంటే గడిచిన వాళ్ళ హయాంలో గడిచిన 5 సంవత్సరాలు అక్రమాలకి, అన్యాయాలకి, ఇలాంటి అనేక స్కాములకి పాల్పడి పూర్తిగా దండిగా ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళ ఖజానాల్ని నింపుకోవడం జరిగింది. ఒక పరిపాలన కాకుండా ఒక నియంతృత్వం, ఒక సిండికేట్ లాగా ఈ రాష్ట్రాన్ని వాడుకున్న పరిస్థితి అన్ని విషయాల్లో మనం అందరం చూసాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సచ్చిదానందరూపం యజ్ఞరూపాయ నమః ఓం యజ్ఞభోగోరే నమః ఓం చిన్మయాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం పరమాత్మ ప్రదాయకాయ నమః ఓం శ్రీమతే నమః ఓం महादेव्ये च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी ఇప్పుడు కాసేపు ప్రకటనలు.